ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫుల్ ఇరిటేట్ అవుతున్నాడుగా, ఎలా బుజ్జగించి తీసుకెళ్ళాలి? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వదులు నిషా, వదులు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ప్రేమికుల రోజు కూడా నా ప్రేమను యాక్సెప్ట్ చేయలేవా ప్రేమ్? ప్రేమని తీసుకో డియర్. నిషా, ఇలాంటి నా దగ్గర చేయకు నిషా. వాట్ ప్రేమ్, నీకసలు రొమాంటిక్ సెన్సే లేదు. అవును, లేదు. ఇప్పుడేంటి? తెలిసింది కదా, వెళ్ళు. మన పెళ్ళయ్యాక నేర్పిస్తానులే. నిషా, అబ్బా, కాబోయే పెళ్ళాం దగ్గర ఈ చిరుబురులేంటమ్మా? కాబోయే కదా, కాలేదు కదా. అవుతుంది కదా, అయ్యేది నేనే కదా. నాకింకా చిరాకు తెప్పించడానికే తగలడ్డావా? అరే అలా అంటావేంటి ప్రేమ్? నచ్చలేదు కదా, ఇక దయచేయి. నువ్వు ఎలా అన్నా నాకు నచ్చుతుందిలే కాని ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, నీకేం కావాలన్నా అడుగు, ఏదైనా సరే కాదనకుండా ఇచ్చేస్తాను. నాకేం అవసరం లేదు. నన్నిలా ఇరిటేట్ చేయకుండా నువ్వు తక్షణమే వెళ్ళిపో. అదే నువ్వు నాకిచ్చే పెద్ద గిఫ్ట్. ఎప్పుడు నన్ను పంపించేయాలని చూస్తావే? అది ఈరోజు కుదరదులే కాని నీకేం వద్దంటున్నావు సరే, మరి నాకేం గిఫ్ట్ కావాలని అడగవా? నాకేం డైమండ్ నెక్లెస్, బెంచకాయలు అవసరం లేదు ప్రేమ్. నీ నుంచి ఒక టైట్ హగ్ ఒక్కటిస్తే చాలు, నాకదే ఆనందం. నీకు జరగని వాటి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయే. ఓహో, మరి నీకు కాబోయే భార్యని నాకివ్వకుండా ఇంకెవరికిస్తావు ప్రేమ్? చామంతికా? కమాన్ ప్రేమ్, నువ్వు మోహన్ అవ్వాలి. నీ గురించి అన్నీ తెలిసినా సరే నీతోని మూవ్ అవ్వాలనుకుంటున్నాను కదా. చామంతి ఇప్పుడు గుణాకి వైఫ్ కాబోతుంది. నువ్వు ఆ చామంతి ధ్యాసలోనే ఉంటే ఎలా? నీ మనసులో నుంచి దాన్ని తీసేసి నన్ను చేర్చుకో ప్రేమ్. దా, మన కాలేజ్లో వ్యాలంటైన్స్ డే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు, సరదాగా వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం. నేను రాను, నువ్వే వెళ్ళు. నువ్వీ మాట అంటావని నాకు తెలుసు, నిన్ను ఎలా రప్పించాలో కూడా నాకు తెలుసు. చెప్పాక వెళ్ళు. ఎందుకు ప్రేమ్ నిన్ను నువ్విలా హింసించుకుంటున్నావు? చామంతి చక్కగా గుణతో ఈవెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. వెళ్తుందా? ఆ, దానికి నీ మీద లేంది నీకు దాని మీదెందుకు? అది గుణతో ఎంజాయ్ చేయటానికి వెళ్తుంటే నువ్వు ఈ 4 గోడల మధ్య ఉండి కుమిలిపోతావా? దానిష్టం అది చూసుకున్న తర్వాత కూడా నీకీ కష్టం అవసరమా? దాని మొహం మీద కొట్టినట్టు వచ్చి కనిపించకుండా ఇంకా ఫీల్ అవుతానంటావే? నువ్వు చేసేదానికి టిట్ ఫర్ టాట్లా ఉండాలి ప్రేమ్. అది కొట్టినందుకు నువ్వు బాధపడుతూ ఉండకూడదు. నేనెందుకు బాధపడతాను? నువ్వు బాధపడట్లేదని ఆ చామంతికి తెలియదు కదా. నేను గుణతో జాలీగా వెళ్తున్నాను, ప్రేమ్ గదిలో ఏడుస్తూ ఉంటాడు అని బాధతో ఉంటుంది కదా. నేనెందుకు ఏడుస్తాను? నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావని తనకి చూపించాలి కదా ప్రేమ్. నాకు బోర్డు అవసరమే లేదు. సరే, నీ ఇష్టం. మనం కూడా సరదాగా వెళ్ళొచ్చు అని అనుకున్నాను. నువ్వు రానంటున్నావు కదా, నేను వెళ్ళంలే. చామంతి గుణ జోడి పక్షుల్లా వెళ్ళి జంట పక్షుల్లా అందరికీ కనిపించి ఈ ప్రేమికుల రోజుని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళని వదిలేసి నువ్వు ఇలాగే ఇక్కడే ఉండు, నేను ఇంటికి వెళ్తాను. నిషా, మనం కూడా వెళ్దాం జాలీగా. ఇలా మూవ్ ఆన్ అవ్వాలి ప్రేమ్. చామంతిని చెప్పుతో కొట్టినట్టు చేయాలి. ప్రేమ్, రెడీ అవ్వు. నీ డ్రెస్ దగ్గర నుంచి చామంతికి చూపించాలి. ఎస్, అమ్మయ్యా,
ఈ రోజు నేను ప్లాన్ చేసినవన్నీ ఇంకా సక్సెస్ అవుతాయి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఆహా, చామంతి, నాతో రమ్మనగానే వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వేమో కాని గునా, నా ప్రేమ్కి నేనొక్క మాట చెప్పగానే పద నిషా అని డ్రెస్ మార్చుకుని వచ్చేసాడు తెలుసా? ఓ, ఇప్పుడు చెప్పి తెలపాల్సిన అవసరం ఏమీ లేదు కదా నిషా. తెలుసుకుంటాం కదా సార్, తప్పే ఉంది. ఈ విధంగా అయినా మీకు నిషా అంటే ఎంత ప్రేమో, ఆ, నేనంటే చామంతికి ఎంత ప్రేమో తెలుస్తుంది కదా చామంతి? మీరు ఎలాంటి వారని సమాధానం చెప్పడానికి కాదు, మీరు అమ్మగారిని పర్మిషన్ అడిగి నన్ను తీసుకొచ్చింది. ఇది ప్రేమ్కి ఇలా లీక్ చేయాలనే చేసిందా? చెప్తాను. ఇరికిస్తున్నట్టుంది. ఆ, పెద్దవాళ్ళని అడిగి తీసుకురావడం మర్యాద చామంతి. నీకు రావడం ఇష్టమేగా. ఓకే ఓకే, మన ప్రేమికుల రోజు సాంగ్స్ పెడతాను, నిశ్శబ్దంగా వింటూ వెళ్దాం. చాలా మంచి ఫీల్ ఉన్న సాంగ్ ఇది. గుణ, ఏం పాటిది? నచ్చలేదా ప్రేమ్? సరే వేరే స్టేషన్ మారుస్తా. My love is here. My love is here. ఓ, గుణ, My love. సార్, ఏంటి సార్ ఆ డ్రైవింగ్? ఆ? మలుపులు ఉంటాయి మరి. హా, కొంచెం చూసుకోండి సార్. ఓ సార్, ఏంటి సార్ బ్రేక్ వేశారు? స్పీడ్ బ్రేకర్ అయ్యా. హ్యాండిల్ పట్టుకొని ఆ పక్కన చక్కగా కూర్చో. ఇది కారు, రోడ్డు కాదు నీ ఇష్టానికి అటు ఇటు వెళ్ళడానికి.